జనపేరి న్యూస్ కి స్వాగతం. నా పేరు వరణి. డీటెయిల్స్ చూస్తే పలమనేరు మెప్మా సంఘం సభ్యులు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు మంగళవారం అభినందించారు. ఇక SHG ఉత్పత్తులను ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మార్చి 8,13,000 పైగా చిలుకు కొనుగోలు చేసిన సందర్భంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాధించారు. ఇక దీంతో వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ ప్రదానం చేస్తూ వారందరినీ ఆయన సందర్భంగా అభినందించారు. ఇక ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి, మెప్మా CM, అదేవిధంగా ఇక బాబా, అదేవిధంగా COలు, RPలు పాల్గొన్నారు. మార్కెటింగ్ వచ్చి మందే కదా, మొత్తం స్టేట్ మార్కెటింగ్ లేకుండా ఉంది. దానికి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి మాకంతా ఈ మార్కెటింగ్ గురించి అవగాహన, ఆన్లైన్ గురించి చేయాలి కదమ్మా. మీరు చేయాలి కదా. మొన్న మేము ఎప్పుడన్నా వచ్చినప్పుడు దాంట్లో పెడతా ఉండాలి. ఎమ్మెల్యే అమరన్న గారికి మెప్మా సంస్థ ద్వారా నమస్కారము. కామర్స్ వావ్ జెనీ యాప్ సంబంధించి మెప్మా సంస్థ సాధించిన వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించినందుకు సంఘ సభ్యురాలుగా గర్వపడుతున్నాం. ఈ వావ్ జెనీ యాప్ ద్వారా సంఘ సభ్యులు తయారు చేసిన వస్తువులను ఆన్లైన్ షాపింగ్ ద్వారా మార్కెటింగ్ చేయడం, కొనుగోలు చేయడం, డిజిటల్ పేమెంట్ చేయడం, ఎలా కొనుగోలు విక్రయం, ఈ కామర్స్ ద్వారా శిక్షణ పొందడం జరిగింది. మా మెప్మా సంస్థకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు తెచ్చిన గౌరవనీయులైన ఎమ్మెల్యే అమరన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మేము మెప్మా కుటుంబం ద్వారా చాలా గర్వపడుతున్నాం అన్నమాట. ఇంటికి దీపము ఇల్లాలే. ఇది ఒక సామెత మాత్రమే చెప్పడం వినడం జరిగింది. కానీ మా నారా చంద్రబాబు నాయుడు గారు సంఘాలని ఏర్పాటు చేసి ప్రతి ఇంటిలోనూ ఒక దీపం వెలిగించినారనమాట. అది ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే ఒక కుటుంబం ఎదుగుతుంది అనేసి ఈ తరంలో కూడా ఆన్లైన్ బిజినెస్ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్ ద్వారానే కొనుగోలు చేస్తున్నారు. అది గుర్తించి మామూలుగా అయితే మనము సపరేట్గా ఆన్లైన్ చేసుకోవాలంటే లాభం వస్తుందో నష్టం వస్తుందో అనేసి ఎదురు చూడాలి. కానీ ఇక్కడ మాకు వావ్ జెనీ యాప్ అనే వేదిక ద్వారా ఈ కామర్స్ ద్వారా మాకు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మేము ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందుతామనేసి మేము చాలా నమ్మకంగా ఉన్నాము, ఎదుగుతామనేసి చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో మేము కూడా ఒక మెప్మా శక్తి అనేది, మహిళల శక్తి అనేది చాటు చేసుకోగలుగుతున్నాము. ఎందుకంటే మాకు ఈ వావ్ జెనీ యాప్ ద్వారా మేము అట్ ఏ టైము మహిళా దినోత్సవం రోజు 1,00,000కు పైగా మేము ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏకధాటిగా 4 అవర్స్ ఈ కామర్స్ క్లాసెస్ మేము విని వరల్డ్ రికార్డు సాధించుకోగలిగినాము. ఈ ఘనత మాది ఒకరిదే కాదు, మా మెప్మా కుటుంబ సభ్యులందరి తరపున స్టేట్ లెవెల్లో మా CM ద్వారా ఇచ్చినటువంటి ఆపర్చునిటీ ప్రపంచానికి తెలియజేసుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా మాకు ప్రతి విజయం వెనుక మా ఎమ్మెల్యే అమరన్న గారు ఉన్నారు, మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారనేసి గర్వంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. ఆంధ్ర రాష్ట్ర స్వయం సహాయక సంఘాలకు ప్రపంచవ్యాప్తంగా గిన్నీస్ బుక్ వరల్డ్ బుక్లో వాళ్ళు చోటు చేసుకోవడం, రికార్డు సాధించడం నిజంగా చాలా గొప్ప విషయం. దీన్ని మనము అందరం కూడా దీన్ని ఇంకా వాళ్ళని ఉత్సాహపరచాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాలు అనేటివి చంద్రబాబు నాయుడు గారి మానసపుత్రిక. ఎందుకంటే ఆయన మొట్టమొదటగా పొదుపు అలవాటు చేయడం, మహిళలను ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో 30 సంవత్సరాల క్రితమే దానిపైన ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం, తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దానికి వెనక్కి వెళ్లకుండా వారికి ఆ స్వయం సహాయక సంఘాలకు పేర్లు మార్చినా మరి ఆ యొక్క ఇంటెన్షన్ ఏదైతే ఉందో, ఏ ఉద్దేశంతో అయితే ఆనాడు పెట్టారో ఆ ఉద్దేశానికి నష్టం కలగకుండా ఈరోజు దాకా చూడబట్టే ఈరోజు బ్రహ్మాండంగా కూడా మహిళా శక్తి ఈ రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 4వ దఫా ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఏదైతే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి మహిళలు కానీ, స్వయం సహాయక సంఘాలు కానీ, వాళ్ళు చేసేటువంటి వృత్తికి సంబంధించి కావచ్చు, వాళ్ళు చేసేటువంటి ఏ ప్రోడక్ట్ కూడా
ఈజీగా మార్కెట్ చేసుకోవడానికి ఈ మార్కెట్ విధానం తీసుకురావడం, దాన్ని ఆన్లైన్లో మరి దాన్ని డిజిటల్గా కూడా ముందు ప్రపంచానికి తెలియజేయడం, మార్కెటింగ్ అవకాశాలు పెంచడం, దానికి కావలసినటువంటి ట్రైనింగ్ ఇవ్వడం, ఇవన్నీ తీసుకొని ఇంట్లో కూర్చొని వాళ్ళ తయారు చేసినటువంటి ప్రోడక్ట్కి అంతా కూడా మంచి మార్కెటింగ్ తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఆదాయం తీసుకురావాలనేటువంటి ఒక పెద్ద కార్యక్రమం, మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, దానికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలందరూ కూడా తోడ్పాటు అందించి దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం. ఎందుకంటే ఈరోజు కోట్లాది రూపాయలు బ్యాంకర్సు స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇస్తున్నారు. ఈ రుణాలు ఏదో చంద్రబాబు నాయుడు గారో లేదంటే ఎవరైనా ప్రజాప్రతినిధులు చెప్తే ఇచ్చేటువంటి కార్యక్రమం కాదు. దాన్ని సక్రమంగా వాళ్ళు ఉపయోగించుకునేటువంటి రీతిని బట్టే వాళ్ళకు మళ్ళీ బ్యాంకులు వచ్చి డబ్బులు ఇస్తున్నాయి. ఈరోజు ఈ మార్కెటింగ్ కావచ్చు, వాళ్ళకి ఈ యొక్క వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ కావచ్చు, రకరకాలైనటువంటి ఈరోజు ఏదైతే వాళ్ళను ఎంటర్ప్రినర్స్గా అంటే పారిశ్రామికవేత్తలుగా కూడా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ప్రత్యేకంగా ఎక్కడైనా వాళ్లకు ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఈ ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి ఏరియాస్ ఏవైనా అక్కడ ప్లాటింగ్ ఇచ్చే దాంట్లో కానీ వాటిలన్నింటిలో కూడా సబ్సిడీలు ఇవ్వడం, అర్ధ రేటుకే ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడం, వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళకి కావాల్సినటువంటి పర్మిషన్స్ అంతా కూడా త్వరితగతిని ఇవ్వడం, అన్ని రకాలుగా కూడా ప్రోత్సాహాలు చేసి ప్రతి ఇంట్లో ఒక మహిళను ఒక ఎంటర్ప్రినర్గా, ఒక యువ పారిశ్రామికవేత్తగా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. కాబట్టి వీటినన్నింటినీ కూడా ఉపయోగించుకుంటే తప్పనిసరిగా ఆ కుటుంబంలో ఉండేటువంటి మహిళ స్ట్రెంథన్ అవుతే, ఆర్థికంగా బలపడితే ఆ కుటుంబం బలపడుతుంది, తద్వారా ఊరు బలపడుతుంది, తద్వారా రాష్ట్రం బలపడుతుంది. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఈ రాష్ట్రంలో ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే డెవలప్మెంట్ పెరుగుతుంది. అంటే ఇవన్నిటికీ కూడా ఒకదానికొకటి కనెక్టివిటీ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని బాగా ఉపయోగించుకుంటారనేటువంటి నమ్మకం, ఈ యొక్క గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఏదైతే సాధించారో అదే రకంగా ఆయన ఏదైతే ఆలోచించాడో ఆ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారనేటువంటి నమ్మకం ఖచ్చితంగా మాలాంటి వాళ్ళందరికీ కూడా ఉంది. కాబట్టి వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాలైన తోడ్పాటు స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులుగా మా అందరి సహకారం, విరోధ అధికారులు కావచ్చు, మేము కావచ్చు, మా అందరి సహకారం ఖచ్చితంగా ఆ మహిళా సోదరిమణులకు, ఆ స్వయం సహాయక సంఘాలకు, మెప్మా కావచ్చు, అదేవిధంగా గ్రామాల్లో ఉండేటువంటి వెలుగు కావచ్చు, వాటన్నిటికి కూడా ఇవ్వడానికి తప్పనిసరిగా కూడా మా ప్రయత్నం 100% జరుగుతుందని, ఇంకా చాలా రికార్డ్స్ వాళ్ళు సాధించాలని చెప్పి భగవంతుడిని మేము ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.